హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వ్లాగ్స్. రోజు నోరూరించే రుచికరమైన పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ బిర్యానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతుంటారు. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. కడాయి తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, 4-5 లవంగాలు, అదేవిధంగా కొద్దిగా ధనియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీలోకి కేవలం ఈ మసాలా పౌడర్నే యూజ్ చేస్తాము. ఈ విధంగా కొన్ని బాదంస్ని తీసుకొని వేడి నీళ్ళల్లో 1/2 అవర్ నానబెట్టించుకోవాలి. 1/2 అవర్ నానిపోయాక బాదంలోని పొట్టు ఈ విధంగా ఊడి వస్తుంది. ఒక మిక్సర్ జార్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న టమాటాను ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 4-5 పచ్చిమిర్చీలను, అదేవిధంగా 1/2 స్పూన్ జీలకర్రను, పొట్టు తీసి పెట్టుకున్న బాదమును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన ఉంచుకొని బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ని పొడవుగా ఈ విధంగా పొరలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఇందులోకి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా పక్కకు తీసుకోవాలి. ఆయిల్ లేకుండా పక్కకు తీసుకోవడం వల్ల బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీగా తయారవుతాయి. నేను ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మనం ఈ బిర్యానీలోకి మసాలాలను, ఫ్రైడ్ ఆనియన్స్ను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న పన్నీర్లోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్, అదేవిధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను 2 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ కర్డ్, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టే విధంగా పన్నీర్ ముక్కలు స్మాష్ అవ్వకుండా చక్కగా కలుపుకోవాలి. 4 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 అవర్ తర్వాత మరొక బౌల్ తీసుకొని 4 కప్స్ రైస్కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. నాలుగైదు లవంగాలు, 2 ఇలాచి, 5-6 మిరియాలు, అదేవిధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, బిర్యానీ ఆకు, రుచికి సరిపడా సాల్టు, రైస్ క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా చక్కగా మరిగిపోయాక కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి వేసి ఒక 90% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇది ఉడికే సమయంలో మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 4 టేబుల్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాను మొత్తంని వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకును వేసుకొని పుదీనా ఆకు ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో బాదం మిర్చి పేస్టుని ఇందులోకి మొత్తం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్టుని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మరొక స్పూన్ కారం అదేవిధంగా సాల్ట్ వేసుకొని ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న పన్నీర్ను ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు స్మాష్ అవ్వకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పన్నీర్ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై చేసుకొని పన్నీర్ ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మనకు రైస్ చక్కగా 90% ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన రైస్ని పన్నీర్ ముక్కల్లోకి లేయర్ బై లేయర్ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి పుదీనా ఆకుని అదేవిధంగా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ని కొత్తిమీరను వేసుకొని మరొక లేయర్ ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మళ్ళీ పుదీనా ఆకును అదేవిధంగా కొత్తిమీరను ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకొని మరొక లేయర్ రైస్ని వేసుకొని అదేవిధంగా పుదీనా కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ని వేసుకోవాలి. పైనుండి జీడిపప్పును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత మనకు పన్నీర్ బిర్యానీ చక్కగా ఉడికిపోయింది. చూడండి రైస్ చక్కగా ఉడికిపోయింది పొడి పొడిగా. అదేవిధంగా పన్నీర్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా పన్నీర్ బిర్యానీ సింపుల్గా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటారు. ఈ సమ్మర్లో మీ పిల్లలకు చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.